ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీకి విజయాలు అందించిన తటస్థ ఓటర్లు ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నారు? రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద దుమారం ఎందుకు రేగుతోంది? వంటి అంశాలన్నింటినీ వివరంగా విశ్లేషించి చూసినప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఒక రాజకీయ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ గెలుపోటములను ప్రభావితం చేసేది మాత్రం విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు వంటి తటస్థ వర్గం. ఈ వర్గానికి ఏ పార్టీతోనూ ప్రత్యేక అనుబంధం ఉండదు. ఏ పార్టీని కూడా కొమ్ముకాయరు. పాలన నచ్చితే మద్దతిస్తారు, నచ్చకపోతే వ్యతిరేకిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయంలో ఈ తటస్థ ఓటర్ల పాత్ర కీలకం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ వర్గంలో వ్యతిరేకత పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయం. గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. విద్య, వైద్యం వంటివి ప్రజలకు భారంగా మారకూడదని, అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించారు. అయితే ఇప్పుడు వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ రాష్ట్రానికి కాలేజీలు తెస్తే చంద్రబాబు వాటిని అమ్ముకుంటున్నారు అని సామాన్య ప్రజలు సైతం విమర్శించడం మొదలుపెట్టారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే తక్కువ ఫీజులతో పేద విద్యార్థులు కూడా వైద్య విద్య చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేటీకరణతో ఇది సాధ్యం కాదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మంత్రులు, ముఖ్యమంత్రి ఇస్తున్న వివరణలు కూడా ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. కట్టని కాలేజీలు ఎక్కడున్నాయి అని కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను, మౌలిక వస్తువులను కళ్ల ముందు చూపిస్తూ ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తటస్థ ఓటర్లలో ప్రభుత్వంపై మరింత ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. చంద్రబాబు అనుకూల మీడియా మొదట అభివృద్ధికి మారుపేరుగా బాబును చిత్రీకరించడంలో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ ఇమేజ్ కు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ ఆస్తుల రక్షణ వంటి విషయాల్లో ప్రజల నమ్మకాన్ని గెలవడం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యం. మరి ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? తటస్థుల మద్దతును తిరిగి పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.